ఓకేనా? ఆ! స్వామి నేనిప్పుడు కొంతవరకి చూస్తున్నా. హ్మ్. ఈ హనుమాన్ మాల దీక్ష తీసుకున్న వాళ్ళు హ్మ్. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు హ్మ్. అక్కడ అయ్యగారు అంటే అదే అయ్యగారు పూజ చేసిన తర్వాత నైవేద్యాన్ని హ్మ్. దీక్షాపరులకిస్తే వాళ్ళు తీసుకోను అని అంటున్నారు. అసలు ఇది ఎందుకు? ఎందుకు తీసుకోని అంటా ఉన్నారు అంటే, అది తీసుకోవడం ద్వారా మేమేమన్నా అన్నమో అంటే అందులో మూల విరాట్‌కు అందులో ఉండేటువంటి పూజారి గాని, పురోహితుడు గాని మూల విరాట్‌కు ప్రసాదంగా స్వామివారికి పెడతారు. పెట్టడం ద్వారా ఏం జరుగుతది? ఆ మూల విరాట్‌లో ఉన్నటువంటి స్వామివారు అది శివాలయమే గాని, వైష్ణవాలయమే గాని, ఇంకా ఏ ఆలయంలోనైనా గనక అందులో మూల విరాట్టు స్వీకరించడం, తినడం గదా! దేవుడే అవును. తింటాడు గదా! అవును. ఆ దేవుడు తిన్నటువంటి ప్రసాదాన్ని ఈ వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం అది అనాదిగా వస్తున్న ఆచారం. అక్కడ ఉన్న పురోహితుడు ఖచ్చితంగా ఇస్తాడు. మాలలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. దాంట్లో దోషము కూడా ఏమీ ఉండదు. అది ప్రసాదంగానే ఎంతో ఇంత అయితే పెట్టరు కదా, ప్రసాదంగా ఒక స్పూను ఎంతో కొంత మాత్రమే పెడతారు. అంత తీసుకోవడం వల్ల తప్పు లేదు కదా. తీర్థ ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే స్వామివారికి నివేదన చేస్తే స్వామివారు తిన్నాడు అనే భావనతోటి ఆ తినాలి. స్వామివారి ఎంగిలి హ్మ్. అయినటువంటి ప్రసాదం తినడం ద్వారా మనకు కూడా మంచిదే జరుగుతుంది కదా. అట్లా తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే స్వామి.